ఇరాన్ అనేది ప్రపంచంలో 5 రకాల తీవ్రవాద సంస్థలు మెయింటైన్ చేస్తుంది. హౌతీ తీవ్రవాదులు, హిజ్బుల్లా తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ ఇట్లా 5 రకాలైనటువంటి తీవ్రవాద సంస్థలు. లెబనాను, యెమెన్, పాలస్తీనా, ఇరాకు, ఇరాను అట్లాగే సిరియా ఇట్లాంటి దేశాల్లో ఉండేటటువంటి తీవ్రవాదులు అక్కడ అత్తారిల్లు లాగా గడుపుతారు. అట్ ద సేమ్ టైం ప్రపంచ నాశనంలో కీలక పాత్ర పోషిస్తుంటారు. ఇజ్రాయెల్కి నిరంతర శత్రువులా వ్యవహరిస్తుంటారు. దాన్ని కంట్రోల్ చేయడానికే ఇజ్రాయెల్కి ఇటు యూరప్ దేశాలు, నాటో దేశాలు, అమెరికా సాయం చేస్తూ ఉండేది. ఇరాన్ చేతిలోకి ఆ ప్రాంతం అంతా వచ్చేస్తే చివరికి అరబ్ దేశాలు కూడా తమ మాట వినవు అన్నటువంటి భయమే వెళ్ళదు. ఈవెన్ అరబ్ దేశాలు కూడా యూరప్ దేశాలని అడ్డుపెట్టుకుని ఇరాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంటాయి. ఇప్పుడు ఇరాన్ మరొక అడుగు ముందుకు వేయబోతోంది అన్నటువంటిది వాళ్ళ ఇంటెలిజెన్స్, యూరోపియన్ కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ తేల్చిందట. ఇరాన్ రీసెంట్గా మిస్సైల్ ప్రొడక్షన్ని విపరీతంగా పెంచింది. ఎలాగంటే చైనా దానికి ఫ్యూయల్ ఇస్తోంది, చైనా దానికి కావాల్సిన రా మెటీరియల్ ఇస్తుందని తేల్చింది. 2000 టన్నుల ఇంపోర్టెడ్ ఆ ఫ్యూయల్ ఇప్పటికి గత సెప్టెంబర్ 29 నుంచి వాళ్ళ దగ్గరకు వచ్చింది. దాన్ని బట్టి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నటువంటి లెక్క చెప్తోంది.